దాంట్లో యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఒకటే చెప్తున్నా, పైన ఏమో పెద్దగా రాస్తారు, అదేదో ఓపెన్ చేయగానే అక్కడ ఏమి ఉండదు. మీరు కూడా ఎవరన్నా మీడియా వాళ్ళు కూడా రాసేటప్పుడు ఆ నలుగురు ఉన్నారు, ఆ ముగ్గురు ఉన్నారు, లేకపోతే ఇంకొకడు ఉన్నాడు, ఇవి కాదు రాయాల్సింది. రియాలిటీ దమ్ముంటే పేరుతో చెప్పండి, పలాని పేరోడు ఉన్నాడు, ఇదిగో మా దగ్గర ఉండే ఎవిడెన్స్, పలానోడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, లేకపోతే పలానోడు ఈ తప్పు చేశాడు, ఇదిగోనండి మా దగ్గర ఉండే ఎవిడెన్స్ పెట్టి చేయండి. ప్రజలు కూడా హర్షిస్తారు, రియాలిటీ ఉంటుంది బయట. లేకపోతే ఊరకనే రాయేసేది అనుకుంటున్నాం. లాస్ట్లో ఎవడో బయట చెప్పారు, లేకపోతే ఊహిస్తున్నాము, లేకపోతే ఎవడో చెప్పాడు ఆకాశరావుని పైనుంచి చెప్పారు వీళ్ళకేమన్నా? ఆ టీవీ అది పెట్టగానే అబ్బో ఏదో పెద్ద జరిగింది, చంద్రబాబు నాయుడు ఏదో జరిగిపోయిందని చెప్పి అక్కడ కూడా పైన కూడా సోషల్ మీడియాలో పెడితే ఏదో జరిగిపోయినట్టు ఉంటుంది, లోపల పోతే అసలు ఏముండదు, ఏదో తిప్పి దాన్నే మాట్లాడుతుంటారు. అది కరెక్ట్గా ఉండదు. ఒకటి చేసాము అంటే ఇన్పుట్ కరెక్ట్గా పోవాలి ప్రజల్లోకి. ఇదిగో దీని ఎవిడెన్స్ తోటి మేము మాట్లాడుతున్నాం, ఏదైనా ఉంటే రండి మేము మాట్లాడతామని. వితౌట్ ఎవిడెన్స్ లేకుండా ఏమి లేకుండా వేగ్గా రాసుకొని వేగ్గా వస్తాయి అనుకుంటే అది ఉపయోగం లేదు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. మెయిన్గా ఈ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ది ప్రజలు గట్టిగా ఆలోచించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. కాబట్టి